ప్రభుత్వం ఈరోజు ఏం ఘనకార్యం చేసిందని, ఏం సాధించిందని, తెలంగాణ ప్రజలకు ఏం ఉరగబెట్టిందని ఈరోజు వాళ్ళు ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ, అట్టడుగు వర్గాలందరూ ఈరోజు ఎంతో కష్టపడి వాళ్ళు కాయ కష్టం చేసుకున్న వాళ్ళని కూడా నెట్టేట ముంచే ప్రభుత్వం ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం. వాస్తవానికి వారు చెప్పిన హామీలల్లా ఏ ఒక్కటన్నా వాళ్ళు అమలు చేసిర్రా? 420 హామీలు, 6 గ్యారంటీలల్లా ఏ ఒక్కటి కూడా చేయలేదు. చేసిన 2-3 కూడా అసంపూర్తిగా ఉన్నాయి. ఈరోజు నిజానికి చెప్పానంటే నిరుద్యోగులకు ఉద్యోగ పత్రాలు ఇస్తున్నామని ఈరోజు పెద్దపల్లి అడుగు పెడుతున్నారు. ఇక్కడ నిరుద్యోగులు దాదాపు 25 లక్షల పైచిలుకున్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి నట్టేటిన ముచ్చిన ప్రభుత్వం ఈరోజు రేవంత్ ప్రభుత్వం. అదేవిధంగా రైతు రుణమాఫీ 36,000 కోట్లకు 20,000 కోట్లు కూడా చేయక పూర్తి స్థాయిలో రుణమాఫీ అయిందని ఒక అబద్ధం ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రైతు బంధు ఒక మాట ఇస్తాననడం సంక్రాంతి తర్వాత, మరో పక్క నుంచి వ్యవసాయ శాఖ మంత్రి రైతు బంధు కంటే సన్నాలకే 500 బోనసే నయం అంటూరని ఒక విధంగా రైతు బంధునే క్యాన్సిల్ చేసే విధంగా మాట్లాడుతున్న ప్రభుత్వం ఈరోజు రేవంత్ ప్రభుత్వం. ఏది లేదు, కేసీఆర్ కిట్టు లేదు, రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. ఈరోజు మన ఒక గర్భిణీ మహిళ హాస్పిటల్లో పోయి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఒక గర్భిణీ మహిళకు ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లాడు పుడితే 12,000 రూపాయలు తో పాటు కేసీఆర్ కిట్టిచ్చి అద్భుతంగా ఈరోజు ఆనాడు మహిళలను చూసుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఈనాడు అవన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు వారు సంవత్సర కాల పరిమితిలో వారి ఆస్తుల పెంపకం చేసుకుంటే తప్పించి వేరే రకంగా ఎటువంటి ఈ అభివృద్ధి లేదు, వాళ్ళ ముందడుగు లేదు. కనుకనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు పెద్దపల్లి జిల్లాకు వస్తున్న సందర్భంగా మమ్మల్ని పోలీసు వారికి ఇట్లా నిర్బంధం చేయడం మేము ఖండిస్తున్నాం. దాంతోపాటు రానున్న కాలంలో మరింత వారిని ప్రశ్నించే తత్వంతో అందరూ కూడా మమేకమై ఈరోజు అన్ని పార్టీలు కూడా ప్రజలు కూడా అందరూ కూడా వారికి ఈ విధంగా ఖండిస్తున్నారు. దాంతోపాటు రానున్న కాలంలో కూడా అందరం మమేకమై వారిని ప్రశ్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.